పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పట్టాదారు పాస్బుక్ ఇస్తే గానీ రుణాలు ఇవ్వని బ్యాంకులు ఏకంగా క్రాప్ లోన్స్, తప్పుడు పాస్బుక్స్లు, అలాగే నకిలీ పాస్బుక్, ఫోర్జరీ సంతకాలు, అసలు పాస్బుక్ లేకుండానే క్రాప్ లోన్లు ఇచ్చాయి. దాని ద్వారా 13,000 కోట్ల గోల్మాల్ అయిందనమాట బ్యాంకుల నుంచి. ఈ భారం మొత్తం ప్రభుత్వం మీద పడనుందనమాట. అసలు ఈ వివరం ఎట్లా బయటకు వచ్చిందంటే, రుణమాఫీ కోసం వివరాలు తెప్పించుకున్న సర్కార్, బయటపడ్డ బ్యాంకర్ల భాగోతం. ఇప్పుడు రుణమాఫీ 3 విడతలుగా ప్రభుత్వం చేసిన విషయం అందరికీ తెలిసిందే రైతులకి. సో ఆ విషయం మీద వివరాలు తెలుసుకుందామని 32 బ్యాంకుల నుంచి వివరణ కోరగా ఈ విషయం అయితే బట్టబయలైంది. 9,68,000 బ్యాంక్ అకౌంట్లకు ఇచ్చినట్టు గుర్తింపు. అంటే 9,68,000 బ్యాంక్ అకౌంట్లకు క్రాప్ లోన్లు ఇస్తే అది ఎంత అయిందంటే 13,000 కోట్ల అయింది. అంటే 13,000 కోట్ల వరకు వీళ్ళు రుణాలు మంజూరు చేశారు. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి క్రాప్ లోను రుణమాఫీ జరుగుతుంది కాబట్టి ఆ ప్రభుత్వం ఏదొచ్చినా సో ఎలాగైనా మాఫీ చేస్తారని బ్యాంకర్లు కూడా తెలివిగా ఎక్కువ కాలం అదే బ్యాంకులో అయితే పని చేయం కదా అనే తెలివితోటి ఏం చేశారంటే 60-40 రేషియోలో ఇప్పుడు ₹1,00,000 నకిలీ పాస్బుక్ లేకుండానే క్రాప్ లోన్ ఇస్తే దాంట్లో 60,000 బ్యాంకర్కి, 40,000 ఎవరైతే అతని పేరు మీద తీసుకుంటారో అతనికి అనమాట. అలా పంచుకున్నారనమాట. సో అలా పంచుకోవడం వల్ల 13,000 కోట్ల వరకు ఇప్పుడు భారం అయితే పడనుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్రమార్కులతోటి బ్యాంక్ అధికారుల కుమ్మక్కు. సో ఇది తెలిసింది. ఇక అక్రమార్కులు అంటే పాపం అక్కడ రైతు కూడా ఉన్నాడు, రైతు కనిపించాడు. ఎవడో రైతు పేరు మీద ఎవడో ఒకడు వస్తాడు బ్యాంకరు, వీళ్ళిద్దరు కుమ్మక్క అవుతారు. అంటే ఈ విషయం ఇప్పుడు ఎలా అయిపోతుందంటే రైతులే మోసం చేశారు అనే విధంగా ఇది బయటికి వస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు అయితే ప్రభుత్వం అయితే ఇంటర్నల్ ఎంక్వైరీకి అయితే ఆదేశించింది. మరి మరికొన్ని ఆధారాలు ఇంకా బయటికి వచ్చే అవకాశం ఉంది. సో నిజాలు బయటపడ్డాక మరి ఏ బ్యాంకులు ఏంటి, ఏ బ్రాంచ్లు అంటే వాళ్ళ వివరాలు అయితే అన్నీ రానున్నాయి బ్యాంకర్లవి కూడా. అప్పుడు మొత్తం ఈ 13,000 కోట్లు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎవరైతే మరి మోసం చేశారో వాళ్ళ మీద భారం మోపుతుందా లేకపోతే ప్రభుత్వమే కడుతుందా అనే విషయాలు అయితే ఈ ఎంక్వైరీ ద్వారా అయితే తెలియనున్నాయి. అంటే ఎంక్వైరీ ద్వారా ఏవైతే విషయాలు తెలుస్తాయో దాని ద్వారా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ద్వారా మరి ఏదో ఒకటి యాక్షన్ ఉండబోతున్నట్టయితే అర్థమవుతుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.